నీతిమంతుడా పరిశుద్ధుడా నీకే ఆరాధనా. నీతిమంతుడా పరిశుద్ధుడా నీకే ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము నీకేయా. ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. ఆత్మస్వరూపుడా సత్యస్వరూపుడా ఆత్మతో సత్యముతో ఆరాధనా. ఆత్మస్వరూపుడా సత్యస్వరూపుడా ఆత్మతో సత్యముతో ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము నీకేయా. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. పరిశుద్ధ పరమా దేవేశ్వ ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దేవేశ్వ ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దేవేశ్వ ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు నీకే వందనము నీకే వందనము నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే మహిమ నీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని నిండుగా మెండుగా అనుగ్రహించినందుకు దీవించినందుకు వారి కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 25 నుండి దైవవచనములు. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణము చవిచూడుడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభువా, లోకమును అవతరింపై ఉన్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడలారా, ఈ ఆదివారం నాడు తపస్కాలములో దేవుడు ఈ ఆరాధన సమయంలో మనకిచ్చినటువంటి సువార్త సువిశేష భాగము యోహాన్ సువార్త 11వ అధ్యాయము 25 నుండి ఉన్న వచనములే. 25 నుండి 27 వరకు ఉన్న వచనములు ఒకసారి మనం చూస్తాం. అప్పుడు యేసు
నేనే పునరుద్ధానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణము చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమైన అవతరింపెనున్న దేవుని కుమారుడవగు క్రీస్తు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ప్రపంచంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి క్రీస్తువే నీవని నేను విశ్వసించుచున్నాను. ఇది ఆ మార్తమ్మ యొక్క ఆ సాక్ష్యము. ఈ ప్రపంచానికి తండ్రి దేవుడు వాగ్దానం చేసిన ఆత్మ. లూకా సువార్తలో 24వ అధ్యాయము 49లో మనము వినినటువంటి ఆ దేవుని యొక్క ఆత్మ నిండుగా మెండుగా ఈ ప్రపంచానికి ఇవ్వటానికి శక్తి ఉన్నటువంటి యోగ్యుడైనటువంటి యేసయ్య నీవే రక్షించటానికి, పాపముల నుండి పాపబంధకము నుండి రక్షించటానికి నీవు పంపినటువంటి కుమారుడైన క్రీస్తు ఆయనే నీవని నేను విశ్వసించుచున్నాను. ఇది ఆమె ఇచ్చిన సాక్ష్యం. లూకా 24:49 ఒకసారి చూస్తా. ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానము మీకు అనుగ్రహించుచున్నాను, కానీ మీరు పైన నుండి శక్తిని పొందినంత వరకును నగరముననే ఉండుడు. దేవుని యొక్క మహిమ, ఆ దేవుని యొక్క ఆత్మ మీరు పొందాలంటే మీరు ఆ దేవాలయములో ఉండి మీ యొక్క మనస్సును, ప్రియలారా, మన యొక్క మనస్సును, మన యొక్క క్రియా విక్రయాలన్నిటినీ పరిశీలించుకొని పవిత్రపరచాలి. అలాగ పవిత్రపరచనిప్పుడు మాత్రమే ఈ తపస్కాలముల మనం చేసినటువంటి ఆరాధన కార్యక్రమాలు అయితేమి, లేకపోతే దివ్య ప్రసాదముగా స్వీకరించినప్పటికీ కూడా ఆ ఆత్మ మనలోనికి వచ్చేది. అప్పుడు పాపం లేనిటువంటి స్థితిలో మాత్రమే ఆత్మ వచ్చేది. ఈ ఆత్మ పంపించడానికి శక్తివంతుడైనటువంటి మెస్సిగా యేసయ్య రక్షకుడే నీవని మార్తమ్మ తన నోటిలోండి సాక్ష్యమిస్తున్నా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వాక్యములో మనము చూస్తుంటే 26వ వాక్యములో ఈ ఆత్మను గురించి పౌలు గారు చెప్పేదేమి, మనలో ఉన్న బలహీనతలో కూడా ఈ ఆత్మ మనకు శక్తి అనుగ్రహిస్తున్నారని మాట. అదే విధముగా బలహీనమైన మనకు ఆత్మ కూడా సహాయపడను. ఎలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మనము ఎటువంటి అనుయోజ్యమైన విధంగా, యోజించిన విధంగా ప్రార్థన చేయాలని మనకు తెలియనప్పటికీ కూడా బలహీనమైన మన ఆత్మలకు ఈ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, యేసయ్య పంపినటువంటి ఆత్మ మనలో వచ్చి యథార్థముగా మనం ఎలాగ ప్రార్థన చేయాలని, ఈ బాధలు, సమస్యలు, ఇక్కుట్టులు ఎలాగ బలంగా ఉండాలని ఆ ప్రభు మనకు తెలియచేస్తున్నారు ఈ ఆత్మ వలన. అలాగే ఆత్మ వలన చేసినప్పుడే ఆ హెజ్కెయేలు గ్రంథములో 37వ అధ్యాయములో 12 నుండి మనం చూస్తుండే, నరపుత్రుడా, ఇదిగో నీలో ఉన్న బలహీనతని తొలగించటానికి, నీ యొక్క నిర్జీవమైనటువంటి అవయవాన్ని బలపరచటానికి, నీలో ఉన్నటువంటి చచ్చిపోయినటువంటి నిర్జీవమైన ఆత్మను బలపరచటానికి నా ఆత్మ మీలోనికి నింపుతారని వాక్యం మనకు అనుగ్రహిస్తున్నా. చదువుతువా. కనుక నీవు ఇశ్రాయేలీయులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. ఆ ఇశ్రాయేలులకు తన బిడ్డలకి, దేవుని యొక్క బిడ్డలకి ఇలాగ ప్రవచనం చెప్పుము. యావే ప్రభు ఇట్లు నుడువుచున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి, నీ సమాధుల నుండి నేను తెరచి మిమ్ము లేపుదును, మిమ్ము మరలా ఇశ్రాయేలు దేశమునకు తోడ్కొని వత్తును. నేను నా దేశానికి, ఆ ఏదెన్ తోటానికి తీసుకొని వస్తాను. ఇంకా నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపినప్పుడు
మీరు నేను ప్రభుడనని గుర్తుందురు. నేనే ప్రభువుడనని మీరు గుర్తుందరు. ఇప్పుడు నిర్జీవమైన వారిని మనం సమాధిలో ఉంచటం. ఇప్పుడు సమాధి అయినాం, మనలో ఉన్న ఆత్మ పాపములో పడి చీకటిలో అయినప్పుడు అంధకార శక్తితో ఆ అంధకారం యొక్క పాప బంధకములో ఉన్నప్పుడు నిర్జీవమైనటువంటి ఆత్మ, ఆ నిర్జీవమైన ఆత్మ శరీరముగా మనము నడుస్తున్నారు, జీవిస్తున్నారు, కానీ ఆత్మ మాత్రం నిర్జీవమైనది. అందుకే ఆత్మ నిర్జీవమైనటువంటి వారిని చూచి నేను మీ సమాధి నుండి లేపి మీకు జీవం ఇచ్చేవాడు. ఇంకా చదువు. నేను నా ఆత్మను మీలో ఉంచి నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లును చేయుదును. మీరు మీ దేశమున వసించినట్లును చేయుదును. ఇదిగో నేను నా ఆత్మను, వేరొక ఆత్మలు కాదండి, దేవుడు ప్రేమతో చెప్పేది, యేసయ్య ద్వారా చెప్పేదేమి, కుమారుడే ఆత్మను మనలోనికి ఉంచి మనం జీవించినలా చేస్తును. అలాగ మనం జీవించినప్పుడు, చేసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు కానీ సమస్యలు కానీ, మనలో ఉన్నటువంటి మనల్ని పెద్దను చేసినటువంటి అధికారం చెల్లాయించుతున్నటువంటి ఈ లోక భాషల నుండి విడుదల వచ్చి ఆ దేవుని యొక్క సింహాసనం వద్ద కూర్చుని ఉన్నటువంటి యేసయ్య సాన్నిధ్యం మనం ఎల్లప్పుడూ అనుభవిస్తారు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వాక్యముల ప్రభు తెలియచేసే విషయం ఇది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:1-2 వాక్యములు, 3వ అధ్యాయం 1-2 వాక్యములు. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడినది కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనముపై అధిష్ఠించి ఉండును. అందుకు పరలోక రాజ్యాన్ని గురించి ఇంకా మీదట మీ యొక్క ఆలోచన ఉండాలి. ఈ లోక ఆశాభాషల మీద, ఈ లోకంలో నశించిపోయినటువంటి కార్యక్రమాన్ని మీద నీవు మీ మనస్సుంచి వృధా పాడు చెయ్యొద్దు. దేవుని యొక్క ఆత్మ అప్పుడు నశించిపోతుంది. అందుకు దేవుని యొక్క ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే బిడ్డలారా, దివ్య ప్రసాదం ద్వారా, పాప సంకీర్తనం ద్వారా మనము దేవుని యొక్క ఆత్మతో నిండి దేవునితో ఆత్మతో ఐక్యమై ఉండి జీవించాలి. అలాగ మనం జీవించినప్పుడు మరలా మీరు జీవిస్తారు. అది యోహాను సువార్తల 11వ అధ్యాయం 25వ వాక్యములో నేనే పునరుత్థానమును, నేనే జీవము. ఆ జీవం మీలోనికి వచ్చినప్పుడు, చనిపోయిన వారిలోనికి వచ్చినప్పుడు వారు లేవలెత్తును. ప్రియులారా, ఈ కార్యాలు మనం చూసేది దేవుడు ఎక్కువ ప్రేమించినటువంటి ఆ లాజరేక మరణములో ఆ మార్తమ్మ చెప్పి ఒక విలాపం ఉంది. ఈ ప్రపంచములో నీవు నా దగ్గర ఉన్నట్లయితే నా సహోదరుడు మరణించేవాడు కాదు. సహోదరుడు యొక్క మరణములు ఆమెకు దుఃఖమే లేవు. మళ్ళీ ఏమి ఆమెకున్న బాధ, మమ్మల్ని ప్రేమించినటువంటి మేము ఎవరెవరి యొక్క సాన్నిధ్యం కోరుకుంటున్నారో ఆ ముఖ్యమైన వ్యక్తి నీవే. ఆ సాన్నిధ్యం నాకు నష్టమైపోయింది. అదే నాకు నా తమ్ముడు లేకపోతే నా బ్రదర్ చనిపోయిన కంటే బాధ. ప్రియులారా, మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో దైవ సాన్నిధ్యం నష్టమైపోవటమే ఈ ప్రపంచంలో ఎక్కువ బాధ కలిగేది, దుఃఖానికి కారణం అది యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా చూస్తాం. మరియమ్మ యేసు ఉన్న చోట్లకు వచ్చి ఆయన పాదముల పడి, ప్రభు మీరు ఇక్కడ మరియమ్మ యొక్క బాధ ఏమిటమ్మా? ఇదిగో మరియమ్మ ఏడుస్తున్నారు. నా యేసయ్య, ఆ దేవుని కుమారుడు, మమ్మల్ని రక్షించటానికి మేము ఆశతో ఉన్నవాడు, ఆయన నా సహోదరుడు యొక్క మరణ సమయంలో లేడు.
ఆయన ఉన్నలాగా అయితే నా సహోదరుడు మరణించేవాడు కాదు, అయితే శరీరముగా మరణిస్తే కూడా ఆయన నాకు శక్తి బలమే, ఆ బలం నాకు పోయింది అని ఒక విలాపమే. ఇప్పుడు ప్రియమైన సోదర చదువు. ప్రభు మీరు ఇక్కడ ఉండి ఉన్నచో ప్రభువా నీవిక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడు నా సహోదరు మరణిస్తారు, అది ప్రకృతి నియమమే, చట్టమే. పుట్టినటువంటి మనుష్యుడు చనిపోవాలి, అది దేవుని యొక్క హితమే. అయితే కూడా ఆయన చనిపోతే కూడా నా జీవితంలో ఒక్కరు బ్రతుకుతారు, ఆయన బ్రతుకుతారు. ఎలాగంటే నీ సాన్నిధ్యం నష్టమైపోయినప్పుడు ఆయన యొక్క చనిపోవటానికన్నా చాలా తీవ్రంగా ఉంటుంది నా బాధ. అది నీకు మాత్రమే తీర్చటానికి సాధ్యమయ్యేది. అందుకే మరియమ్మ అక్కడ కూర్చున్నప్పుడు యేసే పిలిచినప్పుడు నిదానంగా వెళ్ళి ఆ పాదములు పాదములలో ముద్దు పెట్టుకొని ఆమె చెప్పినటువంటి విలాపం ఇది, ఆమెకున్న బాధ ఇది. ఇప్పుడు ప్రియులారా, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ప్రభు సాన్నిధ్యం చాలా ముఖ్యమైనది. ఆ సాన్నిధ్యం నష్టమైపోయినప్పుడే మన జీవితం అన్ని రకరకాలుగా చెడు శక్తులు వచ్చేది. ఇప్పుడు దేవుని యొక్క సాన్నిధ్యం మనం అనుభవించినప్పుడు ఈ ప్రపంచంలో ఎటువంటి బాధలు కానీ సమస్యలు కానీ మనం వచ్చినప్పుడు ఎదుర్కొనటానికి బలం ఆత్మ ఉంది. ఈ ఆత్మ తండ్రి దేవుడు తన కుమారుడు ద్వారా మనకిచ్చే ఆ వాగ్దానం ఇచ్చినటువంటి ఆత్మే. ఈ ఆత్మ నశించిపోయినప్పుడే మనకు బాధ. ఈ ఆత్మ మనల నుండి దూరమైపోయినప్పుడే మన రోగి అయి మారుతారు. మన సమస్యలలో మనము నిరాశలోనికి పోతాయి. దేవుని యొక్క ఆత్మ నశించిపోయినప్పుడు మనకి మన ఆలోచన విధానంలో ఈ ప్రపంచానికి ఇంకా జీవించటం ఎందుకు అనేక ఆలోచనలు అటువంటి వచ్చేది, చీకటి ఆలోచన వచ్చేది. అందుకు ప్రియులారా, ఈ దైవ సాన్నిధ్యం నష్టమైపోవటమే మొదటి కారణం. ఇప్పుడు దేవుని యొక్క జీవన్ మనకు పోయినప్పుడు దైవ సాన్నిధ్యం నష్టమైపోవటం. ఇంకా రెండవది దేవుని యొక్క ఆత్మ మనలో జీవమిచ్చే ఆత్మ చచ్చిపోతున్నారండి. ఇంకా రెండో కారణం ఏమిటంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వాక్యము. పిమ్మట యేసు బిగ్గరగా లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. వెలుపలకు రమ్ము అని పలికెను. చూడండి, అంతవరకు ఆయన సమాధిలో ఉంటున్నా. ఇప్పుడు మనము కొన్ని బాధలకు బయటికి రావటం అది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం పడుచున్నటువంటి కష్టములో దేవుని ఆత్మ పొందాలంటే బయటికి రావాలి. బయటికి రాలేకపోతే ఆ దేవుని యొక్క ఆత్మ పొందటానికి కుదరదు. ఇప్పుడు రెండవది దైవ సాన్నిధ్యం నష్టమైపోవటం. మనకి చాలా ఆత్మ నశించిపోయినప్పుడు ఈ లోక జీవితంలో వచ్చిన చీకటి రాజ్యములో మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు దేవుని యొక్క సాన్నిధ్యం నష్టమైపోకుండా చూడటం. రెండవది మనకున్నటువంటి ఆ ఆలోచన విధానం నుండి బయటికి రావటం. మూడవది 44వ వాక్యం 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వాక్యం. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను, అతని కాలు సేదలను ప్రేత వస్త్రములతో బంధింపబడి ఉండెను, అతని ముఖము వస్త్రములతో చుట్టబడి ఉండెను. యేసు వారితో కట్టు విప్పి అతనిని పోనిండు అనెను. కట్టు విప్పి అతనిని పోనిండు అని చెప్పాం. ఇప్పుడు మన జీవితంలో ఒక్కొక్క బాధ మనల్ని కట్టి వేస్తున్నాం. మనలోని గాయములు లేకపోతే పాపములు, మన జీవితంలోని బాధ ఇదన్న మనల్ని కట్టివేసి పెడుతున్నాం. మనం నిర్జీవమైపోతాయి. ఇప్పుడు ఇలాగ కట్టివేయబడినటువంటి కొన్ని కార్యము నుండి మనము త్రుంచివేయాలి. అది మనల్ని త్రుంచివేసినప్పుడు మాత్రమే మనకు దాని నుంచి విడుదల వచ్చి దేవుని యొక్క ఆత్మ పొందటానికి మనలోని ఆత్మ సజీవంగా ఉండే వరం మనకి వచ్చేది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వాక్యములో ప్రభు తెలియచేయనిదేమనగా,
రోమిలకు రాసిన పత్రిక 8:10. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూడండి, ఆత్మ ఎలాగ జీవిస్తారని మీ క్రియలు బట్టి, నీ యొక్క నీతిమంతులమైన జీవితాన్ని బట్టి మీ ఆత్మ జీవిస్తారు. లేకపోతే క్రీస్తునందు మీరు జీవించినప్పుడు, క్రియలు దుష్కరంగా ఉన్నప్పుడు, దుష్కార్యములు మనం చేసినప్పుడు ఆత్మ చచ్చిపోతుంది అని తెలియచేస్తున్న కీర్తన 93వ అధ్యాయం, కీర్తన 93వ అధ్యాయం 4వ వాక్యం. కీర్తన 93:4. కానీ ప్రభువు కడలి గోరుగుండెను, సాగర తరంగముల కండెను, అదిగుడై ఆకాశమున మహోన్నతుడుగా పరిపాలన చేయును. చూడండి, దేవుడంత ప్రేమామయుడమైన దేవుడు, కృపామయుడైన దేవుడు. ఈ దుష్కార్యాన్ని తొలగించటానికి దేవుడు మన మీద కరుణ చూపించి పాపము నుండి మనల్ని రక్షించటానికి యేసయ్య సిలువలో ఈ తపస్కాలములో మన పాపాన్ని గురించి 40 రోజులు ఉపవాసం చేసి ఆ దినరాత్రములో దేవుని యొక్క ఆత్మ పొంది ఉన్నారు. అలాగే మనలో ఉన్నటువంటి బాధల నుండి, ఇలా కెట్టివేయబడినటువంటి చెడు తలంపులు కానీ, చెడు అలవాటు కానీ, దాని నుండి విడుదల పొందాలంటే ఆ దేవుని యొక్క ఆత్మతో ఉండి, ఆ దేవుని యొక్క ఆత్మ పవిత్రపరచాలి. అలాగే ఉపవాసము కానీ, ప్రార్థనల ద్వారా కానీ మనం చేసినప్పుడే ఆత్మ మనలో వచ్చేది. కీర్తన 140 అధ్యాయం 3-4 వాక్యము. కీర్తన 140:3-4 వాక్యములు. వారి నాలుగలు పాముల నాలుగల వలె పదునుగానున్నవి, వారి నోట నాగబాము విషమున్నది. ప్రభు దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము. దుష్టుల బారి నుండి మమ్మలను కాపాడుము. ఇప్పుడు దుష్టుల బారి నుండి ఎల్లప్పుడూ కాపాడాడే మానవులైన మనకి శక్తి లేదు, బలహీనంగా ఉంది. అందుకే ప్రియులారా, యేసు ప్రభువు ఈ శ్రమల కాలములో మరణానికి ముందు తన శిష్యులందరినీ పిలుచుకొని దగ్గరే ఉండి, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తమని చెప్పేసి ప్రతి ఒక్కరికి జీవం ఇచ్చినటువంటి కార్యాలు చేసి, ప్రతి ఒక్కరు ఇది గుర్తు చేసినప్పుడు, ప్రతి ఒక్కరు ఇది స్వీకరించినప్పుడు మీ యొక్క దుష్కార్యముల నుండి విడుదల పొంది ఆత్మ మీలోనికి వస్తుంది అని తెలియచేసేది. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వాక్యం. యోహాను సువార్త 6:57. జీవముగల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించే. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయమే పట్టుకొని మనం ప్రార్థిస్తాం. అబ్బా తండ్రి, యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. జీవము గల తండ్రి, నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించేవాడు నా మూలమున జీవించును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మాలోనికి మీ కృపావరము అనుగ్రహించండి. మాలో ఉన్న బలహీనతలను, మాలో ఉన్న కోపము, ఈర్ష్య అయినటువంటి దుష్ట శక్తులని ఓడించటానికి మీ కృపావరమైన దివ్య ప్రసాదాన్ని సజీవముగా ఎల్ల వేళలా మాకు అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రియమైన సోదరులారా, ఈ కృపావరముతో నిండినటువంటి ఆ దేవుని యొక్క కరుణే దివ్య ప్రసాదం, ఆ దయా కనిగిరమే. అది కీర్తన 117వ అధ్యాయం 2వ వాక్యములో ప్రభు మన మీద కూట్టముగా ఆ పిచ్చి ఎక్కినట్టు ప్రేమ చూపించి తన కుమారుడు ఇదిగో తన శరీరాన్ని, రక్తాన్ని తన బిడ్డలకి కోసం, ఇదిగో ప్రతి ఒక్కరి కోసము, ప్రతి ఒక్క పాపుల రక్షణ పొందాలని ఉద్దేశంతో, నిర్జీవమైన వారికి జీవం కావాలని ఉద్దేశంతో దేవుడు కాల్వరి కొండలో జీవత్యాగం చేశారు.
అది ఆ ప్రభు చూపించినటువంటి కనికరమే, దయా దాక్షిణ్యమే. అందుకే కీర్తన 117 ప్రభు ఇలాగే పలికేది, మన పట్ల ఆయనకు మికుడమైన కృప కలదు, ఆయన విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును, మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువును స్తుతింపుడు. ఆయన ఎల్లప్పుడూ విశ్వసనీయుడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కానీ మాట మీరేవాడు. మనమే ప్రియులారా తప్పు చేసి మాట మీరి దేవునికి ఆ కోపం రప్పించే విధంగా మన ఆత్మ నశించిపోయిన విధంగా పాపం చేసేది. ఆ ప్రేమామయుడు ఎప్పుడు మాట తీయకుండా మాట మీద నిలబడిన దేవుడే, విశ్వసనీయ దేవుడే మన దేవుడు. కాబట్టి బిడలారా, ఈ తపస్కాలముల శ్రమకాలముల మనం తీసుకుని ఒక్కొక్క నిర్ణయానికి ముందుకు సాగటానికి దివ్య ప్రసాదం అయినటువంటి ఆ మహాశక్తి, గొప్ప శక్తి ఆ యేసు నుండి స్వీకరించినప్పుడు ఆత్మ వచ్చి నిండుతుంది. ఆత్మ జీవనాయి, ఇదిగో నీకు మీ జీవితంలో కొత్త జీవితం రావటానికి జీవమాయి ఆత్మయాయి మారుతుంది. ఆత్మ స్వీకరించడానికి మనం ప్రయత్నిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేయి పైకెత్తి, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించిన ఓ నా యేసయ్యా, నీకే వందనము, నీకే స్తోత్రము. అబ్బా తండ్రి, యేసు నామములో మాలో ఉన్న బలహీనతలు, మాలో చుట్టుముట్టి ఉన్న అన్ని రకాలుగా ఉన్న గాయములన్నిటినీ తొలగించి మీ సన్నిధిలో ఎల్ల వేళలా నిన్ను స్తుతించే తలంపులను కోరికలను మాకు అనుగ్రహించండి. అలాగే అనుదినము దివ్య ప్రసాదము ద్వారా మేము స్వీకరించిన శక్తి నా తలంపులకును నా క్రియలకి అన్నిటికీ వెలుగిచ్చి ముందుకు సాగే వరాన్ని నాకు అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధనలో ఒక మంచంలో ఉన్నటువంటి ఒక రోగికి సంపూర్ణ విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలానే తలనొప్పి ఉన్నటువంటి అంటే మెడ నొప్పి ఉన్నటువంటి ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చెవి లోపల ఎప్పుడప్పుడు శబ్దము, డ్రమ్ కొట్టిన శబ్దం అటువంటి వ్యక్తికి కూడా దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నలుగురికి నడు నొప్పితో బాధపడుతున్న నలుగురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కంటిలో ఎప్పుడో ఇచ్చింగ్ వస్తుంది, మళ్ళీ కన్ను నీరు కారుతుంది, అటువంటి లోపలి చాలా బాధ కలిగినట్టు కంటి రోగముతో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కోపం, విద్వేషం, ఈర్ష్య అనేటువంటి బాధతో ఉన్న చెడు శక్తితో ఉన్న 7 దాని నుండి దేవుడు ఈ తపస్కాలముల వారు చేసిన ప్రార్థన ద్వారా విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అరికాలు క్రింద ఇప్పుడు నొప్పి ఉండడం, నడిచినప్పుడు నొప్పి, అక్కడక్కడ పగిలిపోయిన అనుభవం, అటువంటి 7 మందికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలానే చాలా మందికి శ్రమలు పడటానికి సహన శక్తి ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. అంటే కుటుంబంలో కనపడినటువంటి వారి యొక్క ద్రోహము, అలా మాటల వల్ల ఇదంతా దేవుని పేరిట సహించటానికి, ఏసే సహించినలాగా ఎదురు దెబ్బ మాట్లాడకుండా, కోపం, విద్వేషం లేకుండా వారితో సహించటానికి అనేక మందికి దేవుడు కృప ఇచ్చి ఈ ఆరాధన అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం.
పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఆరాధనలో ప్రార్థన సహాయ అడిగినటువంటి వారందరినీ ఈ పవిత్ర నిమిషములు సమర్పిస్తాం. వారిలో ఉన్నటువంటి బాధలు, రోగములు, కుటుంబముల అశాంతి, అసమాధానము, శాంతి లేని సమాధానం లేనిటువంటి అన్ని కార్యాలన్నిటిని, కలహాన్ని అన్నిటిని సమర్పించి ప్రభువా ఆత్మతో వారందరిని నింపమని ప్రార్థిస్తాం. ఈరోజు వాక్యం ఇదే, హెజెకీయలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వాక్యం. 14 నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించనులు చెయ్యును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయము అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో మీ చేతులు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఆపరేషన్ విధేయులైనటువంటి ప్రశాంత్కి సంపూర్ణ విడుదల కోరుకుంటూ పుష్పకుమారి సైమన్ ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రశాంత్, విజయ, మేరీ, విహాన్, మరి ప్రశిఫ్వి వారి బిడ్డలను వాడు ఆశీర్వదించమని, మరి ప్రతీబ్, షాయిమ్మల వారి శ్రేయాంశు వారిని కూడా అనుగ్రహించమని, దేవుని యొక్క ఆశీర్వాదం నిండగా చేయాలని, రాజేష్ మరియు సింధుజ వారికి మంచి ఆరోగ్యము, సంతాన భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి, సమాధానం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ నల్గొండ నుండి కాఫులు అభిలాష్ రెడ్డి, బాల మరియ తనుజ మరియు మరియ హాత్విద ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. సంతాన భాగ్యాన్ని కోసము రవళి ప్రశాంత్ రెడ్డి మరియు సుప్రియ, బాల షౌరెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, దివ్య జోసఫ్ సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ జండు ప్రణద్ రెడ్డి, నవ్య ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగిన పిఆర్ మరియు కొత్త భవనం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ తిరుమల రెడ్డి, అవినేష్ రెడ్డి, అన్వేష్ మేరీ ప్రార్థన సహాయ అడిగినారు. మ్యారేజ్కి ఆడంగంగా ఉన్నటువంటి వారికి విడుదల పొందటానికి వారు అఖిల మరియు జండు అరుణ్ రెడ్డి, సంపత్ కుమార్కి మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి హైదరాబాద్ నుండి జడ్డు జ్యోతి, సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సింధు ప్రియ, ప్రణద్ రెడ్డి, నవ్య వారిని అనుగ్రహించాలని, మరియు రమంతపూర్ నుండి తోడ ఆరోగ్యమేరి భయం నుండి విడుదల పొంది కుమారుడుకు సుమంత్ రెడ్డికి లండన్లో ఉన్న మంచి ఉద్యోగం దయచేయాలని, సౌజన్య రాణి దేవుని యొక్క అనుగ్రహాలు పొంది అనారోగ్యమైన విడుదల పొందటానికి, ఆరోగ్యమ్మ ఓరగండి నుండి వంశీ మరియు ఫైలోషా వారికి సంతాన భాగ్యము, దీపక రెడ్డికి మంచి మ్యాచింగ్, కోదాడ నుండి కె ప్రసాద్, సిహెచ్ ఫఫ్రీనా, బాల సాగరిగా మంచి చదువు కోసము యూఎఫ్ఎల్ ఉన్నటువంటి సంగీతకి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ విజయవాడ నుండి ఈదర నుండి కంచల నీలయ్య డబ్బు సమస్యను విడుదల పొందటానికి, వైశాఖి నుండి ముండా అన్నమేరి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి గాదె మంచుల కీర్తికి మంచి ఆరోగ్యము, హైదరాబాద్ నుండి సౌజన్య, విజయ, అరుణ, ప్రమీల, భాస్కర్ రెడ్డి, లిల్లీ మనుజ, లిల్లీ మంచుల మరియు మరియమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మోక్షరాణి అప్పపదం విడుదల పొందడానికి, మెడంపల్లి నుండి భువనగిరి ఆనంద్ కళ్యాణి కిషోర్కు యూఎఫ్ఎల్ ఉద్యోగం అనుగ్రహించాలని, వారి నడిపించబోచిన కంపెనీ ఓపెన్ చేయడానికి కృప, అప్పుభారం విడుదల పొందటానికి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ మెడంపల్లి నుండి అన్యమేరి బిడల కుమారుడు ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ
హైదరాబాద్ నుండి, రమంతపూర్ నుండి, బండల, వేళాంగణి మీరు మంచి ఆరోగ్యం దయచేయాలని. హైదరాబాద్ దిలీప్ రెడ్డి, దివ్య, ఫుమంద్, ఫ్రావంతి, నిగేష్, ప్రవళిగా దివానికి రాయన కోసము. మరియు బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్పరెడ్డి, కవిత కుమారి మరియు ఆత్మీయ ప్రిన్సి అరోనాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు నడిపిస్తున్న కస్టమర్స్ అందరూ రావాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి 50 అన్యమేరి ఉదయ ప్రణది వారికి దాంపత్య జీవితంలో దేవుడు అనుగ్రహించాలని. యూఎఫ్ఎల్ నుండి ప్రదీప్ రెడ్డి, శృతి వారికి ఉద్యోగములు స్థిరత్వం దేవుడు అనుగ్రహించాలని. కర్నూలు నుండి తొగ్గురు ఆర్తరు వి పాపబిమ్మ కుటుంబంలో అందరినీ దేవుడు నిండుగా అనుగ్రహించాలని. హైదరాబాద్ అనిత రాయప్రెడ్డి కుటుంబాన్ని ఆత్మ పవిత్రనామంలో నింపబడి ప్రతి ఒక్కరూ దైవ సేవలో ఉండే వరము దయచేయాలని కోరుకుంటూ, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి గుండక్కల్ ఉండే కౌటిక్ రుక్మణి వికాస్కి బ్రైట్ ఫ్యూచరు. వరంగల్ నుండి సునీత బాలరెడ్డి, సాగిత అఖిల్కి బ్రైట్ ఫ్యూచరు. తెలంగాణ నుండి మడంపల్లి నుండి జ్యోతిరెడ్డి దేవానుగ్రహాని కోసము. హైదరాబాద్ హేమ, లతా, చింతపుళ్ళ క్రాంతికి మంచి సంబంధాలు. ఉదయ్, సూర్య ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాలని. నిజామాబాద్ నుండి పి శిలివయ్య, పద్మలత దేవానుగ్రహాని కోసము. కరీంనగర్ నుండి జోజిరెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, విజయవాడని కాటా కార్తిక్, శిరీష వారి దంపతుల్ని దేవుడు ఐక్యపరచి కుటుంబంలో దేవుని ప్రకాశములు నడవడానికి. హైదరాబాద్ విజయ, దేవయ్య కుటుంబంలో బిడ్డలకి మంచి మ్యాచింగ్, ఉద్యోగం, మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, రమణపేట నుండి శ్యామల ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి షౌర్ణ ఫత్వా అకాడమీ స్కూల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ దైవభక్తితో నడిపించాలని కోరుకుంటూ, వరప్రకాశ్రావు మంచి ఉద్యోగం మంచి ఆరోగ్యం దయచేయాలని. హైదరాబాద్ నుండి పాడిపండ్ల అన్నమ్మ దైవానుగ్రహాని కోసము. ఒంగోలు నుండి భార్గవలక్ష్మి దైవానుగ్రహాని కోసము. ఒంగోలు నుండి ప్రకాశ్, సరళకుమారి బిడ్డలందరికీ బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జడ్డు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ కడగ మందోని రెడ్డి నక్షత్రం కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ పొలిమెట్ల అరుణ ప్రకాష్ దైవానుగ్రహాని కోసము. హైదరాబాద్ అనిత కిరణ్ వారు నడిపించిన దేవుని మహిమా గ్రూప్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, జోసఫ్ రవికుమార్ రెడ్డి దైవానుగ్రహాని కోసం. హైదరాబాద్ కె కరుణాకర్ రెడ్డి కుటుంబము. టాన్బీర్ దీప్తి విదేశంలో వారు వెళ్ళి ఉన్నారు, వారిని దేవుడు అనుగ్రహించాలని. విక్టోరియా రాణి వినయ్కి ఉద్యోగాని కోసము. కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశ్ దేవానుగ్రహాని కోసం. గాలి జోసఫ్ జోన్ దేవానుగ్రహాని కోసం. హైదరాబాద్ ఏరవ బాలారెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని. మరియు బీరెడ్డి చిన్నపరెడ్డి వరంగల్ నుండి బ్రిజిత్ వారి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది కుమారుడిగా జీవిత సెటిల్మెంట్ కోసము. హైదరాబాద్ తిరుమల రెడ్డి విమలారాణి సాలరీ ప్రింటింగ్ బిల్లును దేవుడు అనుగ్రహించి పూర్తి చేయాలని కోరుకుంటూ, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణిత దైవానుగ్రహాని కోసము. హైదరాబాద్ మరియా ఫాది బిడ్డలు దైవభక్తితో నడవడానికి. ఏరో సుందరి భయపాటి లదాకి స్ట్రోక్ వలన సఫరింగ్ అవుతున్న విడుదల పొందడానికి. రమణపేట నుండి వినయ్ కుమార్ మంచి ఉద్యోగం దయచేయాలని. వరంగల్ నుండి టి వినయ్ కుమార్ స్వేద కుటుంబాన్ని ఆశీర్వదించి వారికి ఉద్యోగంలో ఎక్స్టెన్షన్ కోసము. హైదరాబాద్ నుండి మడంపల్లి ఫాతిమ బిడకి ఉంచి ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబాద్ నుండి యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తము ద్వారా అందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై వారి కోరికలపై కుమ్మరించి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నా రోస్తుని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మన్న సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఎజెకియల్ 37:14 నేను నా ఆత్మను
మీలో ఉంచి మీరు జీవించనులు చెయ్యును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ పవిత్ర సన్నిధిని సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా దుబాయ్ నుండి ఫేదా లూర్దు రోయిన్ ఈవెంట్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీలో సేవ చేసిన వారందరినీ నిండుగా మీరు అనుగ్రహించాలని, కస్టమర్స్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావ్ని బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం గుమ్మల లూర్దు కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఈదర్ నుండి బాలకోటం మంచి ఆరోగ్యం దయచేయాలని, ఈదర్ నుండి గోళ జ్యోతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఈదర్ నుండి గురమిచ్చు వినోద్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, బ్రాహ్మణపుల నుండి జోసఫ్ రెడ్డి ముదా ఆరిద్య వారికి రావాల్సిన డబ్బు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, విజయవాడ నుండి ప్రభాకరరావు సింధు మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసము, వెల్లటూరు జ్యోతి టీచర్ అనితకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, వెల్లటూరు మేరీ రమణ అప్పు బాధ విడుదల పొందటానికి, వెల్లటూరు బేదు శ్రీకాంత్ నిర్మల జెఫిక దేవుడు అనుగ్రహించే మేలులకు వందనాలు తెలియచేస్తూ వారిలోని అప్పు బాధలు విడుదల పొందటానికి, భద్రాచలం నుండి చలవండి శ్రీనివాస్ దీపిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యావతి జయరామ్ మంచి ఆరోగ్యము, భద్రాచలం నుండి వై జయసుధ దేవానుగ్రహాని కోసం, బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్యరెడ్డి అందోని రెడ్డికి దేవుడు నిండు అనుగ్రహించాలని, ఆయుర్వేదం దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జయప్రకాష్ కుటుంబాన్ని ఆశీర్వదించి, బాల ఉమేష్కి మంచి ఉద్యోగము, రాహుల్కి మంచి సంబంధాలు దయచేసి ఈ ఏడి కారుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి బాల రేఫ మౌనికి సుఖప్రసవాని మరియు మానుస మనోజితం వారిని అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి అదురి ఫుర్జన్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, నల్గొండ అభిషేక్ కీర్తన దంపతిని ఆశీర్వదించాలని, నల్గొండ అరుణ్ రెడ్డి వినయ్ కుమార్ హారిగా మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాని కోసము, అనంతపురం నుండి మేరీ మాలాది దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేషరెడ్డి ఐరనిఫా దేవానుగ్రహంతో వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారుడు ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి రూఫ్లీన ఇన్నయ్య బిడకి వైట్ కాలర్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఫ్రావంది చిన్నప్ప దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి ఫుచాద రమేష్ రెడ్డి వారిని చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి సుమలత ఫ్రావన్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, సుందర్ నగర్ ఏరవ రాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి టీ యాకినిఫ్ రెడ్డి ఫాతిమా దంపతులు ఆశీర్వదించాలని, ట్రీఫా టీచర్ హైదరాబాద్ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి రవి బిడలకి దేవభక్తితో నడవాలని కోరుకుంటూ, హైదరాబాద్ కే ఆరోగ్యరెడ్డి కే జోఫ్నకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి తరుణి సుచరిత యూఎఫ్లో ఉన్నారు వారిని దేవుడు దీవించాలని, హైదరాబాద్ కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ లూర్దు రెడ్డి చోది అప్పు బాధలు విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియా కొరైతి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి రత్నం మేరీ రత్నకుమారి శ్రీకన్య శృతి వరప్రకాశరావు దేవుడు దీవించాలని కోరుకుంటూ, హైదరాబాద్ రాజ్యమ మంచి ఆరోగ్యము మరియు హైదరాబాద్ నుండి రోస్మీర్ ఫందాఫ్ దేవానుగ్రహాని కోసము, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరూ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మను వారిపై వారి కోరికలపై వారి సమస్యలపై పంపించి వారిని దీవించండి. దేవర ప్రసాదం చేత అందడని మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హెజెకియా 37:14 నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చెయ్యుదును,
అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ బలిలో ఈ ఆరాధనలు సమర్పిస్తున్న. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుండి షౌర్ రెడ్డి నిగారికి ఉద్యోగాన్ని, మరియు జడ్చర్ల నుండి లలిత అప్పబా విడుదల, దెందు అందోనమ్మ కర్నూలు నుండి మంచి ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, కళ్ళపల్లి నుండి శైలజ వారి వ్యవసాయాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి రమాదేవి కుటుంబంలో శాంతి సమాధానం కోసము, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు ఆశీర్వదించాలని, భార్గవరెడ్డి సహజ మంచి ఆరోగ్యాన్ని కోసము, తాళేచెరువు నుండి తుమ్మ మర్రెడ్డి ప్రణది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది సంధానం భాగ్యం దేవుడు అనుగ్రహించాలని, తాడేపల్లి పద్మావతి షార్మల మేరీ మంచి ఆరోగ్యము, తాడేపల్లి మీల మంచి ఆరోగ్యము, తాళేచెరువు సుందరి ఇన్నారెడ్డి దేవానుగ్రహం కోసము, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య దంపతులు ఆశీర్వదించాలని కోరుకుంటూ, తణుకు నుండి విశ్వేశ్వరరావు అరుణామేరు దేవానుగ్రహం కోసం, తణుకు నుండి శేషుబాబు నిర్మలదేవి కుటుంబం దేవుని యొక్క ఆశీర్వాదము వారు చేసినటువంటి సేవకి నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఇన్నమ్మ వారు చేసినటువంటి ప్రాజెక్ట్స్ వరకు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియు నిజామాబాద్ నుండి అరుణ రాజా కిరణ్ కాంచన ఉద్యోగాని కోసము, బెల్లంకొండ నుండి వాణి రత్విక్ ప్రభద వారికి దేవుడు దయచేయాలని, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగము దేవుడు దయచేయాలని, ఒంగోలు ఇస్రాయేల్ దైవసేవలో దేవుడు ఆశీర్వదించాలని, ఒంగోలు నుండి లంగడపాటి రమణ దేవానుగ్రహం కోసం, పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, పెరంగిపురం నుండి అలన్ సుందరమ సతీష్ రెడ్డి చేసినటువంటి సాఫ్ట్వేర్ బిజినెస్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ మరంపల్లి కవిత అజయ్కి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ మేరీ మార్తమ్మ ఉదయ భాస్కర్ రవి తేజ కీర్తి ఎఫ్ మేరీ నిగారిగా రిత్తిమ దేవానుగ్రహం కోసము, హైదరాబాద్ నవీన్ ఫరీద మంచి ఆరోగ్యం దయచేయాలని, పవిత్ర అజిత్ రెడ్డి హైదరాబాద్ అప్పుబాద విడుదల పొంది బిజినెస్ దేవుడు ఆశీర్వదించాలని, మరియు ప్రియంగా ఉద్యోగాని కోసము పుష్పాంజలి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ అండి గొరండెల విజయ నిర్మల్ ఉద్యోగాని కోసము, హృదయరాజు హైదరాబాద్ అండి మంచి ఆరోగ్యాన్ని కోసము, ఇన్నయ్య లోకేష్ తమ్మి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, హైదరాబాద్ జయపూరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ జోఫ్ మేరీ మర్యాదాఫ్ రెడ్డి అఖిల్కి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి జ్యోతి సురేష్ మేనగా దైవ విశ్వాసములు తిరిగి రావటాన్ని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి బిడల దైవ సేవలో నిమిత్తమై ఆత్మతో నింపబడటానికి, విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు మంచి ఉద్యోగ దేవుడు దయచేయాలని, విజయవాడ ప్రభాకరరావు ఆరోగ్యమకి ఇంట్రెస్ట్ పొంది విజయం పొందడానికి, కానుండే ప్రణతి అన్వేషరెడ్డి దేవానుగ్రహం కోసము, కానడ నుండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యాన్ని కోసము, శ్రీకాకుళం నుండి విమల్ కుమార్ దేవానుగ్రహాన్ని కోసము, శ్రీకాకుళం జీవన రత్నం ఎలిజబెత్ దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి కరుణశ్రీ దేవానుగ్రహాన్ని కోసము, నల్గొండ చిన్నమ్మ ప్రబలికి గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు చేయాలని, నల్గొండ మిథున్ ప్రియంగా దేవానుగ్రహాన్ని కోసం, ప్రీతం రెడ్డి సింధు వారు విశ్వదేవుడు అనుగ్రహించి విదేశంలో మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, ప్రేమ్ సాగర్ ఉద్యోగాని కోసము, నల్గొండ పుట్టి శాంత మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, నల్గొండ సందీప్ కుమార్ కిడ్నీ రోగము వలన చాలా బాధపడుతున్న సంపూర్ణ విడుదల దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి చిలివమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యం వారు నేర్స్లో ప్రమోషన్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి స్టెల్లా మేరీ బిడలకి మంచి ఉద్యోగము, సుధార అనే దేవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి తుమ్మ ఇన్నసమ్మ దేవానుగ్రహాని కోసము, తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి కడవండి తుమ్మ అన్నమేరి ఏలియాఫ్ రెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని,
నల్గొండని ఏరవలూర్దు మీరు దైవానుగ్రహాన్ని కోసము నంద్యాల నుండి అరుణ కుమారుడుకు మంచి మ్యాచింగ్ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ అబాదండ్ర యేసునామల ఈ బిడ్డలందరూ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై, వారి కోరికలపై, వారి యొక్క సమస్యలపై పంపించి వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత అందడన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హెజకేల్ 37:14 నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చెయ్యుదును. అంబాదండ్రి యేసునామలి వాక్యమే ఆనందమయ యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి బిడల దేవానుగ్రహాని కోసం, వరంగల్ నుండి లిల్లీ మేరీ యూఎఫ్ఏలో ఉన్నటువంటి బిడ్డలకి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని, మా వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పుబా విడుదల పొందటానికి, ప్రభాకర్ రెడ్డి, రోజా అఖిల్ రెడ్డి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, ఫరీదా సుందర్ వరంగల్ నుండి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు పిల్లలకి అనుగ్రహించాలని, తుమ్మా బాలరెడ్డి మంచి ఆరోగ్యం దయచేయాలని, వరంగల్ నుండి తుమ్మా నిర్మల దినేష్ రెడ్డి చదువుల సమయంలో ఉన్న భయం నుండి విడుదల పొందటానికి, మరియు గోల్గొండ మంచుల అరుణ్ రెడ్డికి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని, గోల్గొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి దేవానుగ్రహాని కోసం, గుండెకలను గువ్వల అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, కిన్నవరం నుండి గోటిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ దేవానుగ్రహాని కోసం, గోబ కుస్మా కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, సౌమ్య భవాని వినీష్ రెడ్డి షౌరెడ్డి మంచి అలవాటు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ సుందర నగర ఏరవ శిలివమ్మ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఉడుమల మేరీ మాధవి జోజరెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ విజయ జోజరెడ్డి బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ విజయ మేరీ ప్రశాంత్ కుమార్ విహాన్ ప్రశిఫరి వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ నుండి విజయ నిర్మల జోనెఫ్ కుటుంబాన్ని అనుగ్రహించాలని, దేవుడు ఆస్ట్రేలియా నుండి ఉషా అలన్ దేవానుగ్రహాని కోసము, అమరావతి నుండి భారత రామారావు వారి బిడ్డలని దేవభక్తితో నడవడానికి, బచ్చిపల్లి గ్రామస్తులు దేవానుగ్రహాని కోసము, బుద్ధ సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యం దేవుడు అనుగ్రహించాలని, బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రవళిగా అన్వేష బిఫిన్స్ ఉద్యోగాన్ని వారు దీవించాలని కోరుకుంటూ, భద్రాచలం నుండి సంధ్యా ఫర్ణ్య మంచి మ్యాచింగ్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, నూతనపల్లి నుండి జయన్న అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, మిలిటరీ కాలనీలో ఉన్న మరిదాసు సుశీలమ్మ హరి మురళి వారి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నూతనపల్లిలో డి రాజు సౌజన్య వారికి సంతాన భాగ్యాని కోసం, ప్రవీణ్ నందిని జయశ్రీ వారికి దైవానుగ్రహాని కోసము, డోని నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సిన డబ్బు దేవుడు అనుగ్రహించాలని, నాగర్ కర్నూలు భయపట్టి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించి, కరీంనగర్ నుండి అందోణి రెడ్డి మంచి అలవాటుతో దైవభక్తితో నడవడానికి, వైశాఖ నుండి పిహెచ్ శ్రీదేవి జయకుమార్ అనారోగ్యమైన విడుదల పొందటానికి, పులమరు ఫేర్ టీం జ్ఞానప్రకాష్ సౌమ్యకి మంచి ఆరోగ్యము, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడ్డలు దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్యా దిలీప్ దేవానుగ్రహాని కోసం, సింగరాయ్ బస్సాని భాస్కా మేరీ దేవానుగ్రహాని కోసం, వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, మహబూబ్ నగర్ నుండి పి అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, మడంపల్లి నుండి సిస్టర్ రూబీ ఊరిలో ఉన్నటువంటి వారితో అందరూ కలిసి పవిత్ర ఆరాధనలో నడవడానికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, మడంపల్లిలో ప్రకాశమ్మ సుందర్ రెడ్డి కాంచన దేవానుగ్రహాని కోసం, జొడ్డూరాణి అభిలాష్ రెడ్డి బాలమరియ తనుజ మరియా హాత్వా దేవానుగ్రహాని కోసం, నల్గొండ నుండి ఫెలినా లూషిఫ్ దేవానుగ్రహాని కోసము,
నల్గొండ కుమారెడ్డి రాయపురెడ్డి పుష్ప జయంతి వారు తలబెట్టిన కార్యాలు దేవుడు పూర్తి చేయడానికి కోరుకుంటూ, నల్గొండ ఆరోగ్యమేరి ఫుప్రియ షౌరెడ్డి జోన్ ఫుకీర్త్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గాగిలపూర్ నుండి థామస్ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, గాగిలపూర్ నుండి లెల్లి మేరీ కుమారుడికి పిఆర్ విశ్వదేవుడు చేయాలని, గాగిలపూర్ నుండి వై అన్నా మేరీ దైవానుగ్రహాన్ని కోసం, గాగిలపూర్ నుండి ఫెలిఫ్టీన్ అప్పబాన విడుదల పొందటానికి, మల్లవరప అమిల్ రాజు రాహుల్ తేజకి పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి, గుంటూరు నుండి కాదరి జీసస్ దేవారెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, గుంటూరు నుండి లోరుదు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య టీచరు బిడలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యము, ఖమ్మం నుండి తాలెప్పని ప్రకాశ్ ఫాతిమ సింధు దేవానుగ్రహాని కోసము, కర్నూలు నుండి వి జనీద పి ఆనంద్ బాబు వి షార్మిల దేవానుగ్రహాని కోసము, జయన కర్నూలు నుండి తలపెట్టిన కార్యదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, కర్నూలు నుండి సెంట్ బ్రిజిట్ గవర్నమెంట్ మిలిటరీ కాలనీల వారు ప్రార్థన సహాయం అడిగినారు. నూతనపల్లి నుండి కర్నూలు అందోని మార్తమ బిడ్డల దైవభక్తితో నడవడానికి, జయన కర్నూలు నుండి దయాకర అనిత వారి విశ్వాసములో రావటానికి, గుంటూరు నుండి పూతోట ప్రభాకర్ శౌర్రాణి ఆరాధ్య మంచి ఆరోగ్యం దయచేయాలని, గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, ప్రణీల్ రెడ్డి బిందు దంపతులు ఆశీర్వదించాలని, సందీప్ రెడ్డి శృతి దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి శారద దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి స్వరాజ్ రూబేష్ రాయన్న విదేశంలోని వారికి పిఆర్ అవిశ్వ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, గుంటూరు నుండి వత్సవి కుమారి దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి మరణిని ప్రతీవ్ రూబా ఆరాధ్య దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి టి అన్నమ్మ షౌడర లహారి ఆని ట్రీఫ్ మంచి మ్యాచ్ని దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మన్న సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హెజకేల్ 37:14 నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ అశోక్ రెడ్డి స్వప్న దేవానుగ్రహాని కోసము, బాలస్పందన ప్రదీప్ రెడ్డి విశ్వ కోసము, హైదరాబాద్ పాతిమ మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ జి లూర్దు మేరీ అందోణ రెడ్డి పీటర్కు యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనితకి ఉద్యోగాని కోసము, రెండు చిందల కానుగ మేరీ బిడ్డలకి ఉద్యోగాని కోసము, రెండు చిందల నుండి సునీత అఖిల్ రెడ్డి ఉద్యోగాని కోసము, రామగుండం నుండి ఏరవ స్వర్ణ సుధాకర్ రెడ్డి సుధాకర్కి మంచి ఆరోగ్యం దయచేయాలని, సాగిత్ రెడ్డి దేశంలో వెళ్ళటానికి ఉన్న ప్రొసీజర్ అంతా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, రమంతపురం నుండి అల్లెన్ రాణి జూలియర్ రెడ్డి రమ్య కుటుంబాన్ని ఆశీర్వదించాలని, శంషాబాద్ నుండి తుమ్మ శిల్వారెడ్డి నిర్మల దేవానుగ్రహాని కోసము, సంపత్ కుమార్కి వివాహ జీవితంలో ఆటంకాలను తొలగించి జ్ఞాన వివాహం దేవుడు ఆశీర్వదించాలని, తాళెచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాళెచెరువు నుండి సందీప్ రెడ్డి నవీన్ ఫరీదా మంచి అలవాటు దేవుడు అనుగ్రహించాలని, తాళెచెరువు నుండి ఏరవ విజయకుమారి చిన్నపరుడు దేవానుగ్రహాని కోసం, తాళెచెరువు నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, తాళెచెరువు నుండి వెన్న శ్యామల రాజశేఖర్ రెడ్డి రణ్య దేవానుగ్రహాని కోసం, తాళెచెరువు నుండి సంగారెడ్డి బాల అనురాగ్ రెడ్డి సంతాన భాగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, తాళెచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం దేవుడు ఆశీర్వదించాలని, డొండెట్టి విజయ భాస్కర్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, ఎలిజబెత్ నోయల్ కుమారుడికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, జి మనోజ్ రెడ్డి రమ్య దంపతులను ఆశీర్వదించాలని, హేతు కుమార్ యూఎఫ్ఎల్ ఉద్యాన కోసము, మరియు
కే బెంచమిన్ బిడ్డలందరికీ ఉద్యోగం దేవుడు దయచేయాలని, కరుత్తి రామాలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యం దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈదరండి సౌజన్య కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, ఎంజాడ్ అన్వేష్ సుస్మిత దంపతుల దేవుడు దీవించాలని, మరియు జర్మనీ నుండి సింధు చందన రెడ్డి మంచి ఉద్యోగం దేవుడు దయచేసి బిడ్డ అయిన లయో ఆయుష్కు దేవుడు అనుగ్రహంతో నింపబడటానికి, గాగలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రితిక్ రెడ్డి ఆశీర్వదించాలని, గాగలపురం నుండి పోతిరెడ్డి శ్రావణ జోసఫ్ షౌరెడ్డి పిఆర్ విఫమన్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, కోనసీమ నుండి రాళ్ళజాని దుర్గప్రసాద్ దంపతులు ఆశీర్వదించాలని, కోనసీమ తాలేపడి ప్రదీప్ కుమార్ రాళ్ళ శ్రీదేవి దంపతులు ఆశీర్వదించాలని, హత్తువా విజయ్ ప్రణయ్ స్మితుల వారి దేవానుగ్రహం కోసము, హత్తువా అన్నమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, హత్తువా నుండి ఇన్నఫమ్మ మంచి అనుగ్రహాలు దేవుని బ్లెస్సింగ్ దేవుడు ఆశీర్వదించాలని, కడప నుండి కె నిర్మలమ్మ జోజరెడ్డి బిడ్డలు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హాఫ్ విజయమోహన్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, మల్లవరపు జోసఫ్ అపవాదులు విడుదల పొందటాన్ని, మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, ఎట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యము, ప్రవీణ్ ప్రణది మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలి, పాస్టర్ ఫాముల రాణి కుటుంబ జీవితంలో ఐక్యమతో ఉండే వరము ఆత్మతో నింపబడటానికి, అంబాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, అంబాదండ్రి యేసునామములో వారిలో ఉన్న సమస్యల మీద, వారి యొక్క బాధల మీద పవిత్రాలను పంపించి వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండని మరియమ్మ వందనము. వెళ్ళిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మన్న సమయమందును ప్రార్థించండి. ఆమె. హెజెకియా 37:14 నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించను చేయుదును. అంబాదండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా సునీతారెడ్డి, రషిత్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, తిప్పారెడ్డి కళ్యాణికి, వి శ్రీకాంత్ ఉద్యోగాన్ని కోసం, తుమ్మా దివ్యారెడ్డి, క్రాంత్ జఫీకా జైఫన్ దేవానుగ్రహాన్ని కోసం, వరప్రకాశరావు మంచి అలవాటు దేవుడు అనుగ్రహించాలని, రత్నమేరి బాల సాహిత్యకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, వరంగల్లోని శోభారాణి సుందరెడ్డి మంచి ఆరోగ్యము, సింగరాయ్ విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, జంగముడి ఆరోగ్యం కుమారుడికి బ్రైట్ ఫ్యూచరు, అఖిల్కి మంచి మ్యాచింగ్, అంతోని రెడ్డి లూర్దు మేరీ దేవానుగ్రహాన్ని కోసము, అరుణ కాఫ్ ఆరోగ్య రెడ్డి, అనూప్ రెడ్డి, అభిలాష్ రెడ్డి మంచి ఉద్యోగము, భారతి సంచిత్ బిడ్డల దేవుడు ఆశీర్వదించాలని, భవాని గురువారెడ్డి అప్పపద విడుదల పొందడం, దిలీప్ అన్వేషరెడ్డి దేవానుగ్రహాన్ని కోసం, నాగలక్ష్మి సిహెచ్ వినయ్ విశ్వ కోసం, గోవిందరావు మంచి ఆరోగ్యము, గుంటూరు నుండి రోఫీ స్ఫూర్తికి మంచి మ్యాచింగ్ విశ్వదేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, సిఎఫ్ఏ కాంగ్రెగేషన్లో ఉన్నటువంటి అమ్మగారులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ముఖ్యంగా 50 ఫాతిమా, 50 మరియా సుందరి, 50 విజయలక్ష్మి, 50 ఇన్ఫెంటీనా, 50 జ్యోతి దేవానుగ్రహాన్ని కోసము, సిఎఫ్ఏ కాంగ్రెగేషన్ సుపీర్ జనరల్ అయినటువంటి 50 వట్టి జవమాల అమ్మగారు వారి కౌన్సిల్ వృద్ధం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. సిఎఫ్ఏ కాంగ్రెగేషన్ చెందినటువంటి గుంటూరు ప్రావిన్స్కి చెందిన షౌరులమ్మ గారు వారి కౌన్సిల్ వృందం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. ఢిల్లీ నుండి జ్యోతి చేసిన డిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ వెల్డింగ్ చేసినందుని బిడ్డలు దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రళయకి దందల్ ఫ్రీ ఫీట్ దేవుడు ఆశీర్వదించాలని, మరియు వారి యొక్క ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది సొంతమైన ఇల్లు ఫ్లాట్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ ఏరవ జ్యోతి నిర్మల దేవానుగ్రహాన్ని కోసము, ఏరవ మర్రెడ్డి సునీత దేవానుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి అప్పుపద విడుదల పొందటానికి, అన్యామి తరుణ్కి యూఎఫ్ఎల్ ఉద్యోగాన్ని కోసము, యూకే ఆశిష్ రెడ్డి పిఆర్ విశ్వ కోసము, యూఎఫ్ఏలో ఉన్నటువంటి ఏరవ
బాలసాగిత రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొందడానికి, పుష్ప సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము, వైశాఖ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అందోని వైశాఖ నుండి లోన్ క్లియరెన్స్ కోసము, చైతన్యకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, అందోని వైశాఖ నుండి అవినాష్ పాత్ర కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, కోన జీవన్, హారిగా జ్యోతి, మోహన్ వెంకట సాయి వైశాఖ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ ప్రేమ్ కుమారు మంచి ఉద్యోగాని కోసం, సంధ్యారాణి ననోజుకు ఉద్యోగాని కోసం వైశాఖ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ విమల్ రోయ్, అఖిల్ రోయ్ యూఎఫ్ల ఉద్యోగాని కోసము, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మేము సమర్పించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మీ కుడి హస్తముతో అనుగ్రహించండి. వారి సమస్యల నుండి విడుదల ఇచ్చే పవిత్రాత్మను వారికి అనుగ్రహించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైనా బిడలారా, ప్రేయర్ రిక్వెస్ట్ కమెంట్స్ ద్వారా అడిగిన వాళ్ళందరినీ సమర్పించి ప్రార్థిస్తాము. వారికి ఉద్దేశాలన్నీ ఆశీర్వదించాలని, నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానను, నీది నీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యం వెనువెంటే వచ్చును. బాదంటే యేసునామములో ఈ వాక్యం మీకు ఆనందమై యోగిదిని బట్టి ప్రార్థన సహాయం అడిగిన గుంటూరు నుండి జోన్ అబ్రాహం ఇంటర్ ఎగ్జామ్లో వారికి ఉన్నత విజయం పొందడానికి, రోస్మేరీ కుమారుడుకు ఐపీసీసీ ఎగ్జామ్ రాస్తున్నాం ఉన్నత విజయం పొందడానికి, భాగ్యరాజు సంతాన భాగ్యాన్ని కోసం, అగ్నేష్ రాణి ఉద్యోగాని కోసం, అనిత రాణి అప్పు బాధలు విడుదల పొందడానికి, భార్గిల మోహన్ కుటుంబాన్ని అనుగ్రహించాలని, ఉమ్మల శంకర్ ఆదిరి బ్రైట్ ఫ్యూచర్, మేరీ ఉడుమల దేవానుగ్రహాన్ని కోసం, పొలుగుమాటి అజయ్ కుమార్ ఆగినఫురాని ఉద్యోగము, నిఖిల్ కుమారుడుకు అనిదారాణి బిడకి బ్రైట్ ఫ్యూచర్, గొల్లమేరి పౌలీన దేవానుగ్రహాన్ని కోసము, లక్ష్మి గణవారం నుండి అప్పుబల విడుదల పొందటానికి, సుందర్ రెడ్డి దేవానుగ్రహాన్ని కోసము, మరియు ఫోయా స్టెల్లా గ్రేఫీ మిఖాయల్ బిడలకి దైవజ్ఞానం కలిగించడానికి, కే ఆరోగ్యమేరి సురపల్లి అంతోని నిమ్మగండ రాజ్య జ్యోతి కుటుంబ బిడ్డలు అందరూ అనుగ్రహించాలని, వట్టి రూఫులీన ఎం శ్రీనివాసు ఉడుమల మేరీ అంతోని కుమారి జొడ్డు జ్యోతి వారు ఆశీర్వదించాలని, అగిద బఫాని హస్బెండ్ పరాలిసిస్తో బాధపడుతున్న విడుదల పొందటానికి, భయపడే తెరైఫా ప్రాపర్టీ ఇష్యూ నుండి విడుదల పొందటానికి, రోస్ మేరీ ముఖాలు నొప్పితో బాధపడుతున్న విడుదల పొందటానికి, మరణిని రాణి మంచి ఆరోగ్యము హస్బెండ్ యొక్క చూడు అలవాటుని విడుదల పొందటానికి, బాల సాగితి జర్మనీల విఫా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, మరి గుండెకల కుస్మ ఇన్నయ్య బిడలకి మంచి ఆరోగ్యము ఉద్యోగము, జయశ్రీ బిడలకు ఉద్యోగము, కనబాట్ల శైలజ డిఎఫ్సి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, రెండం జోజరెడ్డి శైలబిండల శైలజారెడ్డి దేవానుగ్రహాన్ని కోసం, సిలివా చౌదరి దేవానుగ్రహాన్ని కోసం, సుశీల దేవానుగ్రహాన్ని కోసం, తుమ్మ పద్మ కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లమైన విడుదల పొందటానికి, టోన్ ఫోన్ పిన్ హెయిరో దేవానుగ్రహాన్ని కోసం, యు సునీదారెడ్డి దేవానుగ్రహాన్ని కోసం, వట్టి శౌరులు మంచి ఆరోగ్య దేవుడు చేయాలని, మేరీ సుమంది దేవానుగ్రహాన్ని కోసం, జులారి వేణి కుటుంబంలో దేవుని యొక్క ఆత్మతో నింపబడటానికి, మరియమ్మ కుమారుడికి ఉద్యోగము, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యం, పి చందన దేవానుగ్రహాన్ని కోసం, బెండయ్య జ్యోతి బిడలకు ఉద్యోగము, మరియు పుట్టి బాల త్రైఫ మంచి ఆరోగ్యము, సత్యప్రకాశ్ రెడ్డి అనిత నీఫ్ గ్రీన్ కార్డు దేవుడు అనుగ్రహించాలని, తిరుమల రెడ్డి సుందరికి హీమబిందు బిడకి
బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి. వారి కోరికలన్నిటి మీద పవిత్ర ఆత్మను పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం సమర్పించిన ప్రతి ఉద్దేశముల కోరికలన్నిటినీ అమ్మ మరియమ్మ గారి యొక్క విమల హృదయంలో కూడా సమర్పించి ప్రార్థిస్తాం. వారందరినీ సమర్పించినప్పుడు, ప్రపంచమంతటా మనం సమర్పించినప్పుడు మన కుటుంబాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తారు. నిత్య సహాయమాదా ప్రతిష్ఠా జపం దైవ జనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘము మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమందు అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండెడి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటిపైన మా కుటుంబాలపైన మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. ఆత్మ శరీరములను మా మనస్సులను సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యపడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. 21వ తారీఖు నుండి ప్రారంభించిన వడకములో ఉన్నటువంటి వారందరినీ ప్రభు సన్నిధిలో సమర్పిస్తాం. ఈ శ్రమకాలంలో వారు వచ్చి వడకములో ఉన్న సమయంలో వారందరినీ ఆత్మతో నింపబడటానికి పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ఈ ఆలయానికి సహాయం చేసిన వారు దాతలందరినీ, బియ్యం కట్ట ఇచ్చి సహాయం చేసిన వారందరినీ అనుగ్రహించబడిన దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మీ నెలలో జరగబోచున్న 11వ తారీఖు జరగబోచున్నటువంటి తెలుగు బైబిల్ కన్వెన్షన్ ఆశీర్వదించమని ఈ సమాచారం ప్రతి ఒక్కరు వారి యొక్క వాట్సాప్ ద్వారా అనేక మందికి పంపించినప్పుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, విన్న వాళ్ళందరూ గుంపులుంపులుగా వచ్చే వరం అనుగ్రహించమని, వారందరిని పవిత్రాత్మతో నింపబడే వరము దయచేయాలని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకో మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క విజ్ఞాపములన్నిటిని మన కుటుంబాన్ని కూడా మనం సమర్పించున్నాము. ఈ ఆరాధన సమయంలో, ఆశీర్వాద సమయంలో మన దాహముతో ప్రభు యొక్క సాన్నిధ్యం వేడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆత్మను మనలోనికి వచ్చి మనల్ని దీవిస్తారు. అందరూ మోహరించి ఆరాధనలోనికి ఆశీర్వాదం స్వీకరించడానికి సిద్ధపడతాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపారసము గల రాజ్ఞీ వందనం, మా జీవం మధురం శరణమా వందనం. కృపారసము గల రాజ్ఞీ వందనం, మా జీవం మధురం శరణమా వందనం. మాకై ప్రార్థించు గుణదల మాత, అండగా నిలువమ్మా లూర్దు మాత. మాకై ప్రార్థించు గుణదల మాత, అండగా నిలువమ్మా లూర్దు మాత. వందనమమ్మా గుణదల మాత, వందనమమ్మా కార్మెలి మాత, వందనమమ్మా నిర్మల మాత, వందనమమ్మా ఫాతిమ మాత. కృపారసము గల రాజ్ఞీ వందనం, మా జీవం మధురం శరణమా